హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీప గురించి ఇంటికి వచ్చిన గురువు గారిని అవమానించిన జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? కార్తీక దీప గురించి గురువు గారిని ఎందుకు శివన్నారాయణ పిలిపించాడు, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక దీప గురించి ఇక శివన్నారాయణ అంటూ ఉంటాడు, మరి మీరెప్పుడు నాకు మునిమనవణ్ణి ఇస్తున్నారు అని శివన్నారాయణ కార్తీక దీపల్ని అడుగుతాడు. అప్పుడే కాంచన అయితే నేను కూడా దాని గురించే ఎదురు చూస్తున్నాను నాన్న అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక ఆ మాట విన్న జ్యోత్స్న అయితే, తాత నీకు ఈ విషయం అత్త ఎప్పుడూ చెప్పలేదేమో, కేవలం దీపం మీద ఉన్న జాలితోనే బావ తన మెడలో తాళి కట్టి అక్కడ శౌర్యకి తండ్రి అయ్యాడు తప్ప దీపకి భర్తగా లేడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారి శివన్నారాయణ, సుమిత్ర, దశరథ, శ్రీధర్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే, ఏంటి కాంచన, జ్యోత్స్న అంటుంది నిజమేనా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక కాంచన కూడా తలంచుకుంటుంది. అప్పుడే ఇక శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు, ఏంటి కాంచన ఇదంతా, అసలు నువ్వు వాళ్ళకి సర్ది చెప్పాలని అనుకోలేదా? వాడు జాలితో పెళ్లి చేసుకొని వాడి జీవితాన్ని, వాడికి జీవితంలో ఉన్న సంతోషాల్ని అన్నీ వదిలేసుకున్నాడా అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. అప్పుడే ఇక కార్తీక్, దీప ఇద్దరు కూడా మౌనంగా ఉంటారు. వాళ్ళ మౌనమే చెప్తుంది కదా మీ అందరికీ అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కాంచన అయితే, లేదు నాన్న, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. శౌర్యకి తండ్రిగా కాదు, దీపకి భర్తగా కూడా వాడు ఇప్పుడు ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఇప్పటి వరకు కూడా భార్యాభర్తల బంధం అనేది ఏర్పడలేదు. త్వరలోనే ఏర్పడుతుంది. ఈ ఇంటికి వారసుని ఇస్తానని దీప నాకు మాట ఇచ్చింది అని అంటూ ఉంటుంది కాంచన. ఆ మాట విని జ్యోత్స్న అయితే, మళ్ళీ నీ కొడుకుని ఎక్కడ దూరం పెడుతుందా అని, తనని ఇంట్లో నుంచి నువ్వు బయటికి గెంటేస్తావా అని నీ ముందు కవరింగ్ చేసింది. అంతే తప్ప దీపకి బావని భర్తగా ఒప్పుకోవాలని లేదు. ఇంకా తన మాజీ భర్త మీదే తనకి మనసున్నట్టుంది అని జ్యోత్స్న అనగానే అప్పుడే ఇక సుమిత్ర అయితే, జ్యోత్స్న నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇక్కడ పెద్దవాళ్ళు మాట్లాడే మాటల్ని నువ్వే మాట్లాడేస్తున్నావేంటి? కార్తీక దీపల మధ్య ప్రేమ ఉందో లేకపోతే వాళ్ళు జాలితో పెళ్లి చేసుకున్నాడో నాకు బాగా తెలుసు. నేను అక్కడున్నాను కదా. ఈ 2 రోజులు వాళ్ళిద్దరి మధ్య బంధం ఏంటో నేను తెలుసుకున్నాను. మావయ్య గారు, వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ప్రాణం. వాళ్ళ శాంతి ముహూర్తానికి మన గురువుగారు ఉన్నారు కదా, గురువుగారిని పిలిపించి ముహూర్తం పెట్టివ్వండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని జ్యోత్స్న అయితే, మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే, ఏం మాట్లాడేదేంటి, అయినా నీకు ఈ విషయాలన్నీ అనవసరం, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది జ్యోత్స్నని. అప్పుడే ఇక జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రే కార్తీక్, మనసా వాచా కర్మన నువ్వు దీపని భార్యగా ఒప్పుకున్నావు. అలాంటప్పుడు ఇక దీపతో నువ్వు సంతోషంగా జీవితాన్ని పైకి ఎదగడానికి ఇద్దరు ఒకటవ్వాలి అని అంటూ చెప్పుకొస్తూ ఉంటాడు శివన్నారాయణ. మీ శాంతి ముహూర్తం నేను ఇప్పుడే గురువుగారికి రమ్మని చెప్పి పెట్టిస్తాను, మీకేమీ అభ్యంతరం లేదు కదా అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ వాళ్ళని. అప్పుడే ఇక కార్తీక దీప తలుంచుకొని సిగ్గుపడుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే అర్థమవుతుంది కదా మావయ్య గారు, మీరు పిలిపించండి అని సుమిత్ర అంటూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు, ఏంటి దీప, అత్త ఇంటి దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి నీ మీద ఉన్న కోపం పోయినట్టు తనేంటో ఇంత ప్రశాంతంగా నాకు కనిపిస్తుంది ఏంటి అని అంటూ ఉంటే, ఆ మాట విని అప్పుడే దీప కూడా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది బావా, అమ్మలో ఏదో తెలియని తేడా మార్పు కనిపిస్తున్నాయి. జ్యోత్స్ననేమో దూరం పెడుతుంది, నన్నేమో దగ్గర చేసుకోవాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది దీప. మనకి కావాల్సింది కూడా అదే కదా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. తరువాత జ్యోత్స్న గదిలో ఉన్న సామాన్లన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. అప్పుడే పారిజాతం అక్కడికి వచ్చి, ఏంటి ఇదంతా, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, చూసావా గ్రాని, దీపకి బావుకి శోభన ముహూర్తం పెట్టిస్తున్నారు. అసలు ఇదంతా
నా చేతకానితనం వల్లే వచ్చింది అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటే, ఒసై ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేము, నువ్వు ఇంతకన్నా ముందుకు వెళ్ళావంటే అందరి ముందు నువ్వే తలంచుకొని మాటలు పడాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. నా మాట విని కార్తీక్ని మర్చిపో, కార్తీక్ ఇంకా నీ వాడు కాదు, దీపా కార్తీకులు ఒక్కటవబోతున్నారు అని అంటూ ఉంటుంది పారిజాతం. అసలు వాళ్ళిద్దరూ ఎలా ఒకటవుతారో, ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతంతో. జ్యోత్స్న అయితే, బావని అంత ఈజీగా నేను ఎలా వదులుకుంటాను అనుకుంటున్నావు గ్రాని, నా అనుకున్నది ఎవ్వరికీ కూడా నేను సొంతం కానివ్వను, ఆ సొంతం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోను, వాటిని భూమి మీద లేకుండా కూడా చేస్తాను, కానీ అస్సలు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు అని జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది. ఈలోగా గురువుగారు వస్తే ఇంటికి, అప్పుడే ఇక దీప గురువుగారి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. ఏమా మీ అమ్మ దొరికిందా అని అడుగుతూ ఉంటాడు గురువుగారు. ఆ మాట విని దీప షాక్ అయిపోతూ ఉంటుంది. గురువుగారు అని అనగానే, అదేనమ్మా మీ సుమిత్రమ్మ కనిపించలేదని నువ్వు అమ్మవారిని నిలదీసావు కదా ఆ రోజు, మా అమ్మ ఎక్కడుందో చెప్పమని అమ్మని అడిగావు కదా, మీ అమ్మ కనిపించిందా అని అంటూ ఉంటే, కనిపించింది స్వామి అని అంటూ ఉంటుంది దీప. కన్నా కూతురు కన్నా ఎక్కువగా తను నువ్వు కనిపించలేదని బాధపడిందమ్మా అని గురువుగారు అయితే దీప గురించి పొగుడుతూ చెప్తారు. అప్పుడే జ్యోత్స్న అయితే, కన్న కూతురు కన్నా అంటే మీకు కూతురు ఉన్నా కూడా మీ గురించి బాధపడలేదని నన్ను ఎత్తుపొడుస్తున్నారా గురువుగారు? అసలు మీరు ఇక్కడికి దీపని పొగడ్డానికి వచ్చారా, లేకపోతే మా తాత మీకు అప్పచెప్పిన పని చేయడానికి వచ్చారా అని నిలదీస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే గురువుగారిని. అప్పుడే జ్యోత్స్న అలా అడిగేసరికి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇక శివన్నారాయణ అయితే, జ్యోత్స్న నీకేమన్నా మర్చిపోయిందా, అసలు గురువుగారిని పట్టుకొని ఏంటి ఆ మాటలు నువ్వు అని అంటూ ఉంటే, ఆ మాట విని జ్యోత్స్నకి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో తెలీదులేండి అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇంత ఎత్తుకు ఎదిగింది, ఇంత వయసు వచ్చింది, అయినా దీనికి తెలియకపోవడం ఏంటి, మీ పెంపకం కదా అలాగే ఏడ్చింది, మీరు చూసుకుంటున్నారు కదా అని నేను కూడా పట్టించుకోలేదు, పెద్దవాళ్ళు అయ్యుండి మంచి బుద్ధులు నేర్పాల్సింది, పెద్దవాళ్ళని గౌరవించడం కూడా తెలియకుండా నేర్పారు అని సుమిత్ర పారిజాతంతో అంటూ ఉంటుంది. అప్పుడే పారిజాతం, చూసావు కదా ఇప్పటి వరకు నిన్నే తిట్టారు, మళ్ళీ ఇప్పటి నుంచి నన్ను కూడా తిట్టడం మొదలుపెట్టారు అని అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక గురువుగారు అయితే కార్తీక్ దీప జాతకాలు ఇద్దరి కూడా చూస్తారు. వీళ్ళిద్దరికీ దేవుడు చిన్నప్పుడే ముడి వేసేసాడు, అందుకని వీళ్ళ ముడి చాలా గట్టిది, ఎవ్వరూ వీళ్ళని విడదీయాలని చూస్తున్నా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా కలిసే ఉంటారు తప్ప ఎప్పుడు కూడా విడిపోరు అని అంటూ ఉంటారు గురువుగారు అయితే. అప్పుడే ఇక ఆ మాట విని జ్యోత్స్న అయితే, మీకేమన్నా కాలజ్ఞానం తెలుసా, మీరేమన్నా బ్రహ్మం గారా, ఏదో అన్నీ చదివినట్టు భలే చెప్తున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక శివన్నారాయణ, జ్యోత్స్న హద్దులు మీరి మాట్లాడుకో అని అంటూ ఉంటే, అప్పుడే ఇక అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే, నేను బావని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, బావ ఇంటి అల్లుడైతే అప్పుడు అంతా చూసుకుంటాడని మీరు కూడా కలలు కన్నారు, కానీ నా జీవితాన్ని నాశనం చేసి నా కలల్ని కళ్ళలు చేసి బావని తను ఎత్తుకు వెళ్ళిపోయింది, బావ దాని మెడలో తాళి కట్టి నాకు అన్యాయం చేశాడు, నా ప్రేమని మోసం చేశాడు, అలాంటి బావ చేసిన తప్పుకి బావని నిలదీయకుండా ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒకటి చేయడానికి ముహూర్తం పెట్టించడానికి ఇదిగో ఈ గురువు గారిని పిలిచారు. ఇతను వచ్చిన దగ్గర నుంచి ఆ దీప జపమే తప్ప ఇంకేమీ కూడా చెప్పడం లేదు. దీప గురించి మాట్లాడమంటే మాత్రం ఈయన టన్నుల కొద్ది మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు అని అంటూ ఉంటే, అప్పుడు ఇక అంటూ ఉంటుంది దీప అయితే, అసలు నీకు బుద్ధుందా, గురువు గారు ఈ ఇంటికి ఆయన ఎంతో ముఖ్యమైన వాళ్ళు, ఇంట్లో జరిగే శుభకార్యాలు అన్నీ కూడా ఆయన చేతే తాతయ్య గారు ముహూర్తాలు పెట్టిస్తారు, ఇంటికి ముహూర్తం పెట్టడానికి వచ్చిన పురోహితుల్ని అలా అవమానించకూడదు జ్యోత్స్న అని అంటూ ఉంటుంది దీప. ఏంటే తెగరెచ్చిపోతున్నావు, ఇప్పుడు అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారు కదా అని, నన్ను తిడుతున్నారు కదా అని నీవు ఏం మాట్లాడుతున్నా చెల్లుతుంది అనుకుంటున్నావేమో,
గుర్తుపెట్టుకో, అసలు నువ్వంటేనే నాకు అసహ్యం. నీ శోభనం ఎలా జరుగుద్దో నేను చూస్తాను. బావ ఎప్పటికైనా నా వాడే అని జ్యోత్స్న అయితే రెచ్చిపోతుంది. ఇక జ్యోత్స్న అలా మాట్లాడడం చూసి కోపంతో రగిలిపోతూ శివనారాయణ అయితే జ్యోత్స్న చెంప పగలగొడతాడు. జ్యోత్స్న చెంప పగలగొట్టి, అందుకనే స్వామీజీ నీకు ఈ పెళ్ళి కాదని చెప్పారు అంటూ శివనారాయణ అయితే జ్యోత్స్న అని అంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.